హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం దేవుని కుమారుడు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళు ఏమంటారంటే యేసు కేవలం దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ని బిల్డ్ చేస్తారు. ఒకవేళ మనం గనక దేవుని కుమారుడు మరి దేవుడే కదా, మరి అలాంటప్పుడు యేసుని దేవుని కుమారుడు అని పిలుస్తున్నప్పుడు యేసు కూడా దేవుడే అవుతాడు కదా అన్నప్పుడు వాళ్ళు కౌంటర్ గా ఆర్గ్యూ చేస్తూ మనందరం కూడా దేవుని పిల్లలమే కదా, కానీ మనం దేవుళ్ళం కాదు కదా. మనం ఎలా అయితే దేవుని పిల్లలుగా ఉండి దేవుడు కాని వాళ్ళంగా ఉన్నామో, యేసయ్య కూడా అలాగే దేవుని కుమారుడై ఉండి దేవుడు కానివాడుగా ఉన్నాడు అంటూ యోహాను 20వ అధ్యాయం 31వ వచనంలో ఉన్నటువంటి ఒక కంక్లూడింగ్ రిమార్క్ ని చూపిస్తూ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ఏముంటదంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మేలాగా ఈ సువార్తను నేను రాశాను అని యోహాన్ అక్కడ చెప్తాడు. సో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే యోహాను సువార్తలో అనేకమైనటువంటి వాక్యాలు యేసు దేవుడే అన్నట్లుగా మనకి ఇంప్లై చేసే విధంగా రాయబడ్డాయి. బట్ అవి చూసిన తర్వాత యేసు దేవుడు అనేటువంటి కంక్లూషన్ కి మనం రాకూడదు. అలా రాకూడదని చెప్పి యోహాన్ ఇక్కడ చాలా క్లియర్ గా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మండి, దేవుడని కాదు, దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మండి అనే అర్థం వచ్చేలాగా ఇక్కడ ఈ కంక్లూడింగ్ రిమార్క్ ని చేశాడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ రోజు మనం ఇదే స్టడీని చేస్తాం. సో నిజంగా దేవుని కుమారుడు అంటే దేవుని కానివాడా? అటువంటి ఒక కేటగిరీ ఉందా? అసలు దేవుని కుమారుడు అండ్ దెన్ దేవుడు ఈ రెండు పదాలు జీసస్ క్రైస్ట్ కి అప్లై చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ గా అప్లై చేశారా, లేదా ఇంటర్లింక్ గా ఇంటర్ చేస్తూ ఈ యొక్క పదాలను అప్లై చేశారా అనే విషయాన్ని స్టడీ చేస్తాం. సో ఈ యొక్క ఎక్స్పోజిషన్ కి మనం చివరిలో వస్తాం. బట్ అంతకంటే ముందు దాని యొక్క కల్చరల్ కాంటెక్స్ట్, దాని యొక్క రిలీజియస్ కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అందుకోసం మనం కొంచెం బ్రాడర్ గా ఓవరాల్ గా ఈ యొక్క దేవుని కుమారుడు అనేటటువంటి పదం ఎలా ఉపయోగించబడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి బైబిల్లో పాత నిబంధన ఉంటుంది, అలాగే కొత్త నిబంధన కూడా ఉంటుంది. ఆ రెండింటికి మధ్య ఒక 400 ఏళ్ల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో కొన్ని కీ ఈవెంట్స్ జరిగినాయి. ఒక ఈవెంట్ ఏంటంటే హీబ్రూలో ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదైతే ఉందో, పాత నిబంధన ఏదైతే ఉందో, అది గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. యూజువల్లీ ఎప్పుడైనా ట్రాన్స్లేషన్స్ జరుగుతున్నప్పుడు ఒకంత థియాలజీ కూడా అందులోకి వెళ్ళి ఆ ట్రాన్స్లేషన్ లోకి దొర్లుతూ ఉంటుందన్నమాట. అలానే ఒక కీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ రోమా సామ్రాజ్యం ఇజ్రాయెల్ మీద ఆధిపత్యాన్ని చెలాయించడం జరిగిందనమాట. సో ఆ టైం పీరియడ్ లో యూదులు వాళ్ళ యొక్క థియాలజీని బాగా ఉపయోగించుకుంటూ బైబిల్ని చదువుతూ వాళ్ళ యొక్క థియాలజీని బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళు అనేకమైనటువంటి పుస్తకాలు కూడా రాశారనమాట. అవి మన బైబిల్లో లేవు, బైబిల్ బయట అవి ఉంటాయి, పాత నిబంధనకి బయట అవి బయట ఉంటాయి. అలానే వాళ్ళు రోమ్తో పాటు అంటే రోమా కల్చర్తో పాటు ఇంటర్ట్వైన్ అవుతూ ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో ఒకవేళ క్రైస్తవులు కనుక ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే, లేదా యూదులు కనుక ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళ బయట వీధుల్లోనే రోమా కల్చర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా కొన్ని కొన్ని బిలీఫ్స్ ని కలిగి ఉన్నారు. సో ఆ బిలీఫ్స్ ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం పాత నిబంధనలో చూస్తున్నప్పుడు దేవుని కుమారుడు అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో అది రాజుకి అప్లై చేయడం మనం చూస్తాం, అలాగే దేవుని యొక్క సమూహానికి అప్లై చేయడం మనం చూస్తాం, అలాగే దేవదూతలకు కూడా అది అప్లై చేయడం మనం చూస్తాం. అలాగే ఈ 400 ఏళ్ల గ్యాప్ లో జ్యూస్ రాసినటువంటి రచనల్లో ఈ యొక్క పదం ఏదైతే క్లియర్ గా ఉందో అంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది మెస్సయాకు అప్లై చేయడం చూస్తాం, అలానే దేవుని యొక్క సమూహానికి కూడా అప్లై చేయడం మనం చూస్తాం. అయితే గ్రెకో రోమన్ పీరియడ్ లో, గ్రెకో రోమన్ వరల్డ్ లో అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో డివినైజ్డ్ హ్యూమన్ బీయింగ్ కి దాన్ని అప్లై చేయడం కూడా మనం చూస్తాం అనమాట. సో న్యూ టెస్ట్మెంట్ టైంకి వచ్చేసరికి ఇవన్నీ కూడా షేప్ చేసుకుంటూ ఇటువంటి ప్రపంచంలో వాళ్ళు ఉండడం జరిగింది. సో వాళ్ళ చుట్టుపక్కల చూస్తున్నప్పుడు ఒకటేమో జూయిష్ కాంటెక్స్ట్, జూయిష్ రిలీజియస్ కాంటెక్స్ట్ గుండా వాళ్ళకి సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి టైటిల్ మెస్సయాకి సంబంధించినట్లుగా వాళ్ళు అర్థం చేసిన ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు. అలానే గ్రెకో రోమన్ వాళ్ళు యూస్ చేసేటటువంటి విధానంలో సన్ ఆఫ్ గాడ్ ఎలా యూస్ చేసేవాళ్ళో ఆ యొక్క కల్చరల్ కాంటెక్స్ట్ లో కూడా వాళ్ళు ఉన్నారు. సో నిజానికి ఈ యొక్క రెండు కల్చరల్ కాంటెక్స్ట్ ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ కాంటెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి న్యూ టెస్టిమెంట్ టైంకి నార్మలైజ్ గా ఉన్నాయి. సో న్యూ టెస్టిమెంట్ ఈ యొక్క సన్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ ని ఉపయోగించినప్పుడు అది జీసస్ క్రైస్ట్ కి ఉపయోగించడం మనం గమనించగలుగుతాం. అండ్ అఫ్ కోర్స్ దేవుని యొక్క సమూహాన్ని కూడా అప్లై చేయడం మనం గమనించగలుగుతాం. సో అంతకంటే ముందు కొంచెం మీరు ఒక చిన్న హోంవర్క్ గాన కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి, అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఈ యొక్క డాట్స్ ని నేను తర్వాత కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు గ్రెకో రోమన్ వరల్డ్ లో ఈ సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి టైటిల్ ని ఎలా ఉపయోగించారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అక్కడ ఏమవుతుందంటే ఎఫెసస్ లో జూలియస్ సీజర్ అనేటటువంటి ఒక చక్రవర్తి ఉంటాడు. ఆ చక్రవర్తి తను తాను మూర్తిభవించినటువంటి దైవంగా తను తాను ప్రకటించుకున్నాడు, అలాగే తను తాను రక్షకుడిగా ప్రకటించుకున్నాడు. అయితే అతను చనిపోయిన తర్వాత 42 BC ఆ ప్రాంతంలో అతన్ని దేవునిగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత అతనికి ఒక కుమారుడు ఉంటాడనమాట. ఆ కుమారుణ్ణి అతను అడాప్ట్ చేస్తున్నాడు. అతని పేరు
సీజర్ అగస్టస్ లేదా అగస్టస్ సీజర్ అని కూడా పిలుస్తారు. సో అతను తన్ను తాను దేవుని యొక్క కుమారుడుగా పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న మరి దేవుడే కదా, కోట్ అండ్ కోట్ దేవుడు కాబట్టి, ఇతను ఆ దేవుని కుమారుడు కాబట్టి తను తాను దేవుని కుమారుడుగా పరిచయం చేస్తున్నాడు అనమాట. సో కాలక్రమేణా న్యూ టెస్ట్మెంట్ టైం పీరియడ్కి వచ్చేసరికి సన్ ఆఫ్ గాడ్ లేదా దేవుని కుమారుడు అనేటటువంటి కేటగిరీ ఏదైతే ఉందో, ఆ కేటగిరీలోకి దేవుడు అనేటటువంటి అర్థం వచ్చేసి ఎవరెవరినైతే ఆ యొక్క పదంతో పిలుస్తారో, దేవుని కుమారుడు అనేటటువంటి పదంతో పిలుస్తారో లేదా ఆ టైటిల్ని పిలుస్తారు, ఆ టైటిల్తో పిలుస్తారో వాళ్ళని ఆరాధించాలి అనేటటువంటి ఒక నోషన్ అనేది అప్పటికే బిల్డప్ అయిపోయింది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక పర్టికులర్ దేశంలో ఒక పెద్ద స్టార్ ఉన్నాడు అని నేను చెప్పాను అనుకోండి, న్యాచురల్ గా మీకు కొన్ని థాట్స్ వస్తాయి. ఏంటి? అతనికి పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉంది, అతన్ని ఏమన్నా అంటే అతన్ని సపోర్ట్ చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ అతనికి సంబంధించిన బోల్డ్ వీడియోస్ ఉంటాయి. అతను ఒకవేళ ఏదైనా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షల్లో ఒకేసారి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. సో ఇలా కొన్ని నోషన్స్ మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం కేవలం స్టార్ అనేటటువంటి ఒక చిన్న పదాన్ని ఉపయోగించడం బట్టి ఇంత మీనింగ్ వచ్చేస్తుంది. సేమ్ అలానే సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి కేటగిరీని ఎవరికైనా అప్లై చేస్తే, ఇతను దేవుడు, ఇతను దైవత్వం కలిగినటువంటి వాడు, ఇతన్ని మనం అందరూ ఆరాధించాలి అనేటటువంటి ఒక రిలీజియస్ కాంటెక్స్ట్ అప్పటికి బిల్డప్ అయిపోయింది. సో న్యూ టెస్టిమెంట్ ఎప్పుడైతే రాస్తున్నారో ఆ టైంకి ఈ యొక్క కేటగిరీ అనేది అక్కడ స్టెబిలైజ్ అయిపోయింది. సో ఆ కేటగిరీలోకి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు ఆరాధనకి యోగ్యులు అనేటటువంటి ఒక మీనింగ్ అనేది సంతరించుకొని పోయిందనమాట. సో ఇంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి మీకు. సువార్త అనేటటువంటి పదానికి కూడా మీకు అర్థం చెప్పాలి. సువార్త అనగానే మనం ఏమనుకుంటాం? యేసు యొక్క జననం, మరణం, పునరుద్ధానం, యేసు యందు విశ్వసిస్తే మనం నిత్య జీవం సంపాదించుకుంటాం, ఇది సువార్త అనుకుంటాం. బట్ ఇంతకంటే బ్రాడర్ మీనింగ్ కూడా సువార్తకు ఉంది. అది గ్రెకో రోమన్ వరల్డ్ ని స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఎప్పుడైతే న్యూ కింగ్ అంటే కొత్త రాజు పట్టాభిషిక్తుడు అవుతాడో అప్పుడు ప్రభుత్వం మారుతుంది. సో ఈ యొక్క విషయాన్ని డిక్లేర్ చేసుకుంటా దండోరా వేసినప్పుడు మీ అందరికీ సువార్త చెప్తున్నాను అని చెప్పి ఈ మాటని ప్రకటిస్తారన్నమాట. ఏమని? కొత్త రాజు వచ్చాడు, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా వేరొక వ్యక్తి అధికారంలోకి వచ్చాడు, మీరు కొత్త ఆధిపత్యం కింద ఉన్నారు అనే విషయాన్ని డిక్లేర్ చేస్తారు. దీన్ని సువార్త అంటారు. ఈ సువార్త ప్రజలకి సువార్త కాకపోవచ్చు, కానీ అది ఆ పట్టాభిషిక్తుడు అవుతున్నటువంటి రాజుకు సువార్త, ఆ రాజుని సపోర్ట్ చేసే వాళ్ళకి అది సువార్త. ఇక్కడే మనకి ఈ యొక్క సువార్త క్లియర్ కట్ గా ప్రజల్ని రెండుగా విడగొట్టేస్తుంది. ఒకటి సపోర్ట్ చేసే వాళ్ళని, ఇంకొకటి రిజెక్ట్ చేసే వాళ్ళని. సపోర్ట్ చేసే వాళ్ళకి అది సువార్త అయితే, రిజెక్ట్ చేసే వాళ్ళకి అది దుర్వార్త. సో ఇలాంటి కల్చరల్ కాంటెక్స్ట్ లో వీళ్ళు సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం మారింది, కొత్త రాజు వచ్చాడు, రాజరికం మారింది అనే ఒక మెసేజ్ ని పాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క రెండు కాంటెక్స్ట్లని మీరు దగ్గర పెట్టుకొని, ఈ రెండు పదాల యొక్క మీనింగ్స్ ని దగ్గర పెట్టుకొని మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. అందులో ఒక మాట ఉంటది: దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటది. దేవుని కుమారుడు అంటే ఎవరు? గ్రికో రోమన్ వరల్డ్ లో ఉన్నటువంటి మీనింగ్ ప్రకారం ఆరాధనకి యోగ్యుడు అని. సువార్త అంటే ఏంటి? కొత్త రాజు వచ్చాడు, కొత్త ప్రభుత్వం వచ్చింది అనే పదానికి అర్థం అనమాట. సో మార్కు తన సువార్తని రోమేలకి రాస్తాడనమాట. రోమ్ లో ఉండేటటువంటి ప్రజలకి రాస్తాడు. సో రోమ్ లో ఉండేటటువంటి ప్రజలకి ఈ లాంగ్వేజ్ చాలా క్లియర్ గా తెలుసు, ఎందుకంటే ఇవి నిరంతరం వాళ్ళు వాడుకునేటటువంటి లాంగ్వేజ్. సో అలా చెప్తూ ఇక్కడ మార్క్ ఏమని అంటున్నాడు? మీరు సీజర్ ని చూస్తున్నారు కదా, సీజర్ ని చూసి సీజర్ దేవుడు, సీజర్ ని మనం ఆరాధించాలి అని చెప్పి మీరు సీజర్ ని ఆరాధిస్తున్నారు కదా, కానీ నిజానికి సీజర్ కాదు నిజమైన దేవుని కుమారుడు, యేసయ్య నిజమైన దేవుని కుమారుడు. అలాగే మీరు సీజర్ ని గొప్ప రాజుగా మీరు హెయిల్ చేస్తున్నారు కదా, సీజర్ ప్రభుత్వాన్ని మీరు చాలా గొప్పగా చూస్తున్నారు కదా, నిజమైన ప్రభు యేసయ్య. ఆయన సీజర్ యొక్క పొజిషన్ ని రీప్లేస్ చేశాడు. ఆయనది నిజమైన ఆధిపత్యం కాబట్టి ఆయన అధికారంలోకి మీరందరూ రండి, ఆయన్ని మీరు ఆరాధించండి అనే యొక్క మెసేజ్ ని పాస్ చేస్తూ తన యొక్క సువార్తని ప్రారంభిస్తాడు. ఏమని ప్రారంభిస్తున్నాడు? మీకు తెలుసు, కొత్త రాజుని నేను పరిచయం చేస్తున్నాను కదా, ఆ కొత్త రాజు ఎలా రాజు అయ్యాడో మీకు చెప్తున్నాను అని చెప్పి తన యొక్క సువార్తను ఆరంభిస్తాడు. ఆయన తర్వాత మరణం, పునరుద్ధానం, ఎలా అయితే మళ్ళీ తిరిగి ఆయన వస్తానని చెప్పి వాగ్దానం చేశాడో ఆ విషయాలన్నీ చెప్పుకుంటా వెళ్తాడు. అయితే అలానే మీరు మార్కు సువార్తను చదువుతూ 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 వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మార్కు 1:1 మార్కే చెప్తాడు ఎవరు? ఈ యేసయ్య సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని చెప్తాడు. 3వ అధ్యాయంలో దెయ్యాలు వచ్చి యేసయ్య దగ్గరికి, దేవా నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని చెప్పేసి సాక్ష్యం పలుకుతాయి. చివర్లో, మార్కు సువార్త చివర్లో సెంచురియన్ ఏసై చనిపోయిన తర్వాత నిజంగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అలా చెప్పడాన్ని బట్టి వీళ్ళందరూ ఏమంటున్నారు ఇండైరెక్ట్ గా? ఈయన ఆరాధనకి యోగ్యుడు, ఈయన దేవుడు అనే మాటని
అక్కడ కన్వే చేస్తున్నారు. సో మార్క్ ఇలాగా కొన్ని కొన్ని ఇన్స్టెన్సెస్ ని పెట్టి చెప్పడం బట్టి యేసయ్యకి సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి టైటిల్ ని ఇవ్వడాన్ని బట్టి అక్కడ రోమ్ లో ఉన్నటువంటి ప్రజలకి ఈయన ఆరాధనకి యోగ్యుడు అని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమేనా? మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తున్నప్పుడు పౌలు ఇంకొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్తూ యేసయ్యని దేవుని కుమారుడుగానే ప- కుమారుడిగా పరిచయం చేస్తూ ఆయన్ని ప్రభువు అని కూడా పరిచయం చేస్తున్నాడు. ప్రభువు అనేటటువంటి మాటకి నేను చాలా ఎక్స్టెన్సివ్ గా ఆల్రెడీ ఇంకో వీడియో చేసా, అది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. సో దాన్ని బట్టి మనం చూసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గ్రెకో రోమన్ కల్చరల్ కాంటెక్స్ట్ ప్రకారం ప్రభువు అనేటటువంటి పదానికి మీనింగ్ దేవుడు అని అనమాట. సో ఇక్కడ డబుల్ డౌన్ చేసి చెప్తున్నాడు, ఒకటి సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు, ప్రభువు అన్న కూడా దేవుడే. సో యేసయ్య దేవుడు దేవుడు అని రెండు సార్లు 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఉపయోగిస్తూ రోమిలికి రాసినటువంటి పత్రికలో పౌలు ఉటంకించి గట్టిగా చెప్తున్నాడు అనమాట, యేసయ్య దేవుడు అని చెప్తున్నాడు. సో ఇలా చెప్పడాన్ని బట్టి వాళ్ళు ఒక సువార్తని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ సీజర్ కాదు మన రాజు, యేసయ్య మన రాజు. సీజర్ కింద మనం లేవు, యేసయ్య కింద మనం ఉన్నాము. సీజర్ కాదు ఆరాధనకి యోగ్యుడు, యేసయ్య ఆరాధనకి యోగ్యుడు. ఈ యొక్క పదాల్ని ఎంఫసైజ్ చేస్తూ వాళ్ళ సువార్తని ప్రకటించడం జరిగిందనమాట. ఇది గ్రెకో రోమన్ వరల్డ్ వ్యూ ప్రకారం. మరి అలాంటప్పుడు జూయిష్ కల్చరల్ కాంటెక్స్ట్ బట్టి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? నేను ఆల్రెడీ చెప్పాను, చాలా మంది జ్యూస్ ఈ 400 years గ్యాప్ లో చాలా వాక్యాలు రాసుకున్నారు, చాలా వ్యాఖ్యానాలు రాసుకున్నారు. వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉందో, వాళ్ళ యొక్క థియాలజీ ఎలా ఉందో రాసుకుంటూ వచ్చారు. సో సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పదంని చూస్తున్నప్పుడు కొంతమంది యూదులు మెస్సే అనే పదాన్ని చూసినా, లేదా సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పదాలను చూసినా, అంటే మెస్సే అనే పదాన్ని చూసినా, దేవుని కుమారుడు అనేటటువంటి పదాలను చూసినా అవి మనుషులకు అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పదం దేవుని సమూహానికి సంబంధించిందే. సో ఆ సమూహం నుంచి ఒక వ్యక్తి వస్తాడు, అతనే మెస్సై అవుతాడు, దావీదు వంశం నుంచి వస్తాడు, అతను ఈ యొక్క రోమ్ పరిపాలన నుంచి మనల్ని విముక్తులు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇది జనరలీ మనకి తెలిసినటువంటి ఒక కథ. సో ఆ మనిషి దేవుడు అనేటటువంటి విషయాన్ని కొన్ని గ్రూప్ లో వాళ్ళు ఎక్కడ చెప్పలే. అయితే ఈ రోజు మనకి ఎలా అయితే కొన్ని కొన్ని టాపిక్స్ ని పట్ల మల్టిపుల్ వ్యూస్ ని మనం కలిగి ఉన్నామో, ఆ టైం పీరియడ్ లో మెస్సియాని గురించి అలాంటి మల్టిపుల్ వ్యూస్ ని అప్పుడు వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి మనం అడిగినప్పుడు కొంతమంది శ్రమల కాలం కంటే ముందే మెస్సయ్య వస్తాడని చెప్పి అంటారు, కొంతమంది శ్రమల కాలంలో మధ్యలో వస్తాడని చెప్పి అంటారు, కొంతమంది శ్రమల కాలం అయిపోయిన తర్వాత వస్తాడని చెప్పేసి అంటారు. వస్తాడనే చెప్తారు అందరూ, కానీ ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు అది మనకు తెలియదు అనమాట. సో అలా మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి. సేమ్ అలానే ఏసఐని గురించి, సారీ మెస్సయాని గురించి ఓల్డ్ టెస్టిమెంట్ లో చూసుకున్నప్పుడు ఆ మెస్సయ ఎలా ఉంటాడు అన్న దగ్గర కూడా మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి. కొంతమంది ఆయన్ని కేవలం ఒక మనిషిగా చూపిస్తే, కొంతమంది ఆయన్ని దేవుని లక్షణాలతో చూపించారనమాట. సో ఇక్కడ సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి టైటిల్ ని ఉపయోగిస్తున్నప్పుడు ఇందులో మనిషి అన్నది యూదుల విశ్వాసమే, అలాగే దేవుని లక్షణాలతో వచ్చేటటువంటి దేవుడు అనేది కూడా యూదుల విశ్వాసమే. సో ఎప్పుడైతే మనకి సువార్థికులు ఈ సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి టైటిల్ ని ఏసఐకి అప్లై చేస్తారో, మనం వాళ్ళు ఏ ఉద్దేశంతో అప్లై చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. అంటే కేవలం మనిషి అనేటటువంటి అర్థం వచ్చే విధంగా దేవుని కుమారుడు అనేటటువంటి టైటిల్ని అప్లై చేశారా, లేదా దేవుడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా దేవుని కుమారుడు అనేటటువంటి టైటిల్ని అప్లై చేశాడా, అది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకోసం నేను ఈరోజు కొన్ని రకాలైనటువంటి టెక్స్ట్లని మీ ముందుకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఒకటి నేను మీ ముందు తీసుకొచ్చేది ఏంటంటే 4Q426. అంటే కుమ్రాన్ గుహల్లో మనకు చాలా ప్రతులు దొరికినాయి. అందులో 4వ గుహలో బోల్డ్ అని ప్రతులు దొరికినాయి. ప్రతి ప్రతికి ఒక్కొక్క నెంబర్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక టెక్స్ట్ 426 అనేటటువంటి నెంబర్ ని కలిగి ఉంది. అది 426th ప్రతి అనమాట. దాన్ని మనం సన్ ఆఫ్ గాడ్ టెక్స్ట్ అని చెప్పేసి అంటాం, లేదా అరమేక్ అపోకలిప్స్ అని కూడా అంటాం అనమాట. ఆ టెక్స్ట్ లో స్టోరీ ఏంటంటే రెండు కాలమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ కాలంలో దేవుడికి ఒక కుమారుడు ఉన్నాడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఆ కుమారుడు ఎలాంటి వాడో చెప్తూ సెకండ్ కాలంలో రాస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మీ ముందు పెడతాం కూడా జరిగింది. ఆ యొక్క దేవుని కుమారుడిని అందరూ దేవుని కుమారుడు అని పిలువబడతాడంట. ఆ తర్వాత అతను మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడంట. అలాగే అతని యొక్క రాజ్యం నిరంతరం నిలిచిపోయి ఉంటుందంట. అలాగే అతను ఈ మొత్తం సమస్తాన్ని జడ్జ్ చేస్తాడంట, తీర్పు తీరుస్తాడంట. ఆ తర్వాత ప్రతి పట్టణం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆరాధిస్తారంట. సో ఇలా ఆ యొక్క దేవుని కుమారుణ్ణి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్సెజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సేమ్ ఇదే లాంగ్వేజ్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనం చూసినప్పుడు లూకాసు వార్తలో యాజ్ ఇట్ ఈస్ దింపుతారు. అక్కడ చూస్తే మనకి 1:35 లూకాసు వార్తలు చూస్తున్నప్పుడు ఏసైని గురించి మాట్లాడుతూ ఏసయ్య సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగే 1:32లోకి వెళ్ళినప్పుడు లూకాసు వార్త ఈ యొక్క ఏసయ్య మహోన్నతుని కుమారుడు అని చెప్పేసి పిలువబడతాడని చెప్పేసి అంటారు. ఆ తర్వాత 1:33లో ఈ యేసయ్య యొక్క రాజ్యం నిరంతరం నిలిచి ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో ఈ యొక్క వాక్యాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కుమ్రాన్లో ఉన్నటువంటి 4Q426 నుంచి అలా దింపేసిన వాక్యాలు అనమాట.
మరి ఇంతకీ 4Q426 యొక్క ప్రత్యేకత ఏంటి? ఏంటి దీని మీనింగ్ అని చెప్పేసి చూసినప్పుడు, అక్కడ ఈ యొక్క సన్ ఆఫ్ గాడ్ నిరంతరం పరిపాలిస్తాడు, ఆరాధనకి యోగ్యుడిగా ఉంటాడు, ఆరాధించబడతాడు, అలాగే ఆయన తీర్పు తీరుస్తాడు. నిజానికి ఈ మూడు క్వాలిటీస్ కూడా పాత నిబంధనలో యెహోవాకి సంబంధించినటువంటి క్వాలిటీస్. యెహోవాకి సంబంధించినటువంటి క్వాలిటీస్ ని ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి వాడికి అప్లై చేస్తున్నారు అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సన్ ఆఫ్ గాడ్ దేవుని లక్షణాలతో కలిగి ఉంటాడు. ఇన్ ఏ వే చెప్పాలంటే దైవమై ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు, ఈ స్పెసిఫిక్ పీపుల్ ఎవరైతే ఇది రాశారో ఈ జ్యూస్ నమ్ముతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. బట్ అగైన్ ఈ యొక్క కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? దేవుడి కంటూ ఒక కుమారుడు ఉంటాడు, ఆ కుమారుడు ఇలా ఉంటాడు, ఆరాధించబడతాడు, నిరంతరం రూల్ చేస్తాడు. ఈ యొక్క కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వెల్, అది మనకు అర్థం కావాలంటే దానియేలు 7వ అధ్యాయంలోకి వెళ్ళాలి. దీని మీద ఆల్రెడీ నేను ఎక్స్టెన్సివ్ గా ఇంకో వీడియో చేశాను, దాన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఏన్షియన్ నియరెస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ కింద చూసినప్పుడు ఇది మనకి బాల్ సైకిల్ ని ఉపయోగిస్తూ ఈ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ దానియల్కి ఇవ్వబడటం జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా సింపుల్ గా చెప్పాలంటే, ఆ యొక్క అధ్యాయంలో ఒక మహావృద్ధుడు కనిపిస్తాడు మనకి. ఆ మహావృద్ధుడు యెహోవానే. ఆ మహావృద్ధుడి దగ్గరికి ఆకాశ మేఘరూఢుడై ఒక వ్యక్తి ఆయన పక్కన ఉంటే, ఆయనకి సమస్త అధికారం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయనకి ప్రభుత్వం ఇవ్వబడుతుంది, మహిమ ఇవ్వబడుతుంది, ఆధిపత్యం ఇవ్వబడుతుంది, ఆయనకి రాజ్యం ఇవ్వబడుతుంది. ఆ ప్రభుత్వం శాశ్వత కాలం నిలిచిపోయి ఉంటుంది. ఆయన్ని అందరూ సేవిస్తారు. సో ఇటువంటి క్వాలిటీస్ అన్ని ఆయన కలిగి ఉంటాయి అనమాట. అయితే ఈయన ఎవరు అని చెప్పేసి మనం చూస్తున్నప్పుడు మనకున్న హింట్ ఏంటో తెలుసా? ఆయన ఆకాశ వాహనుడు లేదా మేఘవాహనుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. పాత నిబంధన మొత్తంలో చూసుకున్నప్పుడు యెహోవాయే ఆకాశ వాహనుడిగా మనకు కనిపిస్తాడు, లేదా మేఘారూఢుడిగా మనకు కనిపిస్తాడు. సో అదే నేచర్ ని ఇక్కడ ఈ యొక్క మనిషి కుమారుడికి కూడా మనకి అప్లై చేసినప్పుడు చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక్క యెహోవానే అక్కడ ఇద్దరుగా మనకు కనిపిస్తున్నాడు. ఒకళ్ళు తండ్రిగా కనిపిస్తున్నాడు, ఒకళ్ళు కుమారుడుగా కనిపిస్తున్నాడు. ఈ కుమారుడికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? దానియేలు 7వ అధ్యాయం ప్రకారం మనిషి కుమారుడు. సో ఈ యొక్క కుమారుడు మనిషి కుమారుడు అనేటువంటి టైటిల్ కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే దీన్ని 4Q426 అనేటటువంటి టెక్స్ట్ ని రాసినటువంటి వాళ్ళు ఆ యొక్క మనిషి కుమారుడిని దేవుని కుమారుడిగా గుర్తిస్తూ వీళ్ళు అవే ట్రేస్ ని యాస్టీస్ గా పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఆరాధించబడతాడు, ఆ మనిషి కుమారుడు ఆరాధించబడతాడని మనకు కనిపిస్తుంది. 4Q426 లో కూడా ఆయన ఆరాధించబడతాడని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క దానియేలు 7వ అధ్యాయంలో మనిషి కుమారునికి ప్రభుత్వం ఇవ్వబడుతుంది, ఆయన యొక్క ప్రభుత్వం, ఆయన యొక్క రాజ్యం నిరంతరం నిలిచిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అయితే అదే విషయాన్ని ఇక్కడ 4Q426 లో కూడా ఆయన యొక్క రాజ్యం నిరంతరం నిలిచిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటారు. అండ్ అఫ్ కోర్స్ సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే ప్రతి రాజు కూడా ఒక జడ్జే. కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ ని గురించి కూడా ఆయన తీర్పు తీరుస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ 4Q426 లో ఈ యొక్క సన్ ఆఫ్ గాడ్ కి సంబంధించి అప్లై చేస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సన్ ఆఫ్ మ్యాన్ ని సన్ ఆఫ్ గాడ్ గా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే మనిషి కుమారుడిని దేవుని కుమారుడుగా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఆ దేవుని కుమారుడు దేవుని యొక్క లక్షణాలతో వస్తాడు అనే విషయాన్ని కూడా వీళ్ళు దేవుని యొక్క లక్షణాలతో ఉంటాడు అనే విషయాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, మరింతకీ కుమారుడు ఎవరు? ఎవరన్నా అయి ఉండొచ్చు కదా, ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు 1QSA అనేటటువంటి మేనుస్క్రిప్ట్ లో ఒక మాట ఉంటుంది అనమాట. ఆ మాట ఏంటంటే, దేవుడు మెస్సయానికి వెళ్ళినప్పుడు అనేటటువంటి ఒక లైన్ అక్కడ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మెస్సయాని దేవుడు కంటాడు అనే బిలీఫ్ ని వాళ్ళు కలిగి ఉంటున్నారనే విషయం మనకు అర్థం కావాలి. బట్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడికి ఒక కుమారుడు ఉంటాడు, ఆ కుమారుడికి ఈ క్వాలిటీస్ ఉంటాయని దానియేలు 7వ అధ్యాయంలో మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దాని నుంచే ఈ యొక్క బిలీఫ్ కూడా వస్తుంది. అయితే ఇది మాత్రమే కాకుండా ఇంకొన్ని వచనాలు కూడా వాళ్ళు ఈ యొక్క కంక్లూజన్ కి రావడానికి తోడ్పడ్డాయి అనమాట. అందులో మనం వెళ్ళాల్సింది గ్రీక్ ట్రాన్స్లేషన్ లోనికి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, హీబ్రూలో ఉన్నటువంటి బైబిల్ ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఆబ్వియస్లీ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ యొక్క థియాలజీ కూడా బయటపడుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను కదా. సో వాళ్ళ యొక్క థియాలజీని ఇక్కడ మనం చూద్దాం. కీర్తనలు 2వ అధ్యాయం, 89వ అధ్యాయం, ఈ రెండు అధ్యాయాల్లో చూసినప్పుడు రాజుని దేవుని యొక్క కుమారుడిగా చూపిస్తారు. అలానే 45వ కీర్తనలోకి వెళ్ళినప్పుడు ఆ రాజుని దేవునిగా వాళ్ళు చూపిస్తారు. అలానే 110వ కీర్తనలోకి వెళ్ళినప్పుడు ఆ రాజుని దేవుడు కంటాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మరి ఇప్పుడు దేవుడు కన్నాడు అంటే అతనికి బిగినింగ్ ఉందా అంటే లేదు, లేదు. అతనికి బిగినింగ్ లేదు. ఆయన కనే ముందే ప్రీ ఎగ్జిస్టెంట్ గా ఉన్నాడనమాట. అదే విషయాన్ని సేమ్ కీర్తన చెప్తుంది. కీర్తనలో 110, అలాగే 72వ కీర్తన కూడా చెప్తుంది. సో దీన్ని బట్టి ఈ స్పెసిఫిక్ గా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దేవుని కుమారుడు అని పిలువబడతాడు, అతన్ని దేవుడు కంటాడు, అతను దేవుడై ఉంటాడు, అతను నిరంతరం నిలిచిపోయి ఉన్నాడు. సో మరి ఎవరి రాజు అని చెప్పేసి చూస్తున్నప్పుడు ఈ యొక్క జ్యూస్ ఆ రాజుని మెస్సయాగా ఐడెంటిఫై చేస్తారు. అది ఎవరు పడితే వాళ్ళు ఆపాదించుకోవడానికి వీల్లేదు, అది మెస్సయా మాత్రమే అవుతాడు అని చెప్పేసి వీళ్ళు 1QSA లో రాసినటువంటి
ఒక వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ సన్ ఆఫ్ గాడ్ అనేది ఒక ఆనరిఫిక్ టైటిల్ అయిపోయింది. డివినిటీని కూడా ఎంఫసైజ్ చేస్తూ ఆ యొక్క టైటిల్ అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సన్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ లేదంటే దేవుని కుమారుడు అనేటటువంటి టైటిల్ డివైన్ నేచర్ తోటి, డివినిటీ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే వాళ్ళు సన్ ఆఫ్ గాడ్ అని అంటున్నారో ఇండైరెక్ట్లీ వాళ్ళు దేవుడు అనేటువంటి అర్థాన్ని వచ్చే విధంగా అట్లీస్ట్ ఆ అర్థాన్ని ఎక్సెప్ట్ చేసేటటువంటి విధంగా ఆ యొక్క పదాలని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీకు కిందన గ్రీక్ ట్రాన్స్లేషన్ నేను పెడడం జరిగింది. కీర్తన 45 అధ్యాయంలో మీరు చూడండి. అక్కడ అక్కడ రాజుని దేవుడు అని చెప్పి పిలిచేటటువంటి పదాలని అక్కడ మీ ముందు పెట్టాను. ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అయితే థియలాజికల్ ఇది పాసిబులా అంటే బ్రాడర్ కాంటెక్స్ట్ లో ఇది కేవలం ఒక సెట్ ఆఫ్ జ్యూస్ మాత్రమే నమ్మారు. సో రెండో సెట్ ఆఫ్ జ్యూస్ ఇది నమ్మలేదు. ప్రాబ్లీ వాళ్ళంత దూరం రాలేదు. వాళ్ళు మెస్సైని లేదంటే సన్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పదాలని లూజ్ గా మనుషులకి మాత్రమే అప్లై చేస్తూ వెళ్ళారు కదా. బట్ వాళ్ళకు కూడా కన్విన్స్ చేసే విధంగా ఏమైనా థియాలజీలో అదేమైనా వర్క్ అవుతుందా అని చెప్పేసి అన్నప్పుడు ఎస్ వర్క్ అవుతుంది. ఎలా? సో వాళ్ళు ఆ 400 ఇయర్స్ గ్యాప్ లో అంటే 400 ఇయర్స్ గ్యాప్ మధ్యలో ఎప్పుడైతే రోమా ప్రభుత్వం వాళ్ళ మీదకి ఆధిపత్యం చలాయించడం స్టార్ట్ చేసిందో వాళ్ళు ఇంకా కూడా చెరలోనే ఉన్నారన్నటువంటి ఒక బిలీఫ్ ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళేం నమ్మేవాళ్ళంటే మా పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేని పంపించి దేవుడు ఎలా అయితే విడిపించాడో ఇప్పుడు మేము ఈ రోమా ప్రభుత్వం కింద ఉన్నాం కదా, మమ్మల్ని కూడా దేవుడు ఇలానే విడిపిస్తాడు. మరి ఎలా విడిపిస్తాడు అన్నప్పుడు ఒక 4 థీమ్స్ ని మనం మాట్లాడుకోవచ్చు. ఒకటేంటంటే ఇజ్రాయేల్ దేవుడే స్వయంగా వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఏంటంటే ఇస్రా ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా తన యొక్క జ్ఞానయుక్తమైనటువంటి సన్నిధిని మా మధ్యకు పంపిస్తాడు. మూడోది, ఇజ్రాయేలు దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తాడు, తన యొక్క ఆత్మని పంపిస్తాడు. అలాగే మెస్సయ వచ్చి మమ్మల్ని ఈ చెరలో నుంచి విడిపిస్తాడు అనేటటువంటి ఒక 4 థీమ్స్ ని వాళ్ళు బిలీవ్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే పునరుద్ధరణ అయినటువంటి జీసస్ క్రైస్ట్ ని చూస్తాడో పౌలు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఈ థాట్స్ అన్ని కూడా వెంటనే కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ డాట్స్ అన్ని కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ వాళ్ళ యొక్క రచనలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. చూడండి, గళతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చూసినప్పుడు పౌలు అంటాడు దేవుడు తన కుమారుని పంపించాడు అని అంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూస్తున్నప్పుడు ఆ కుమారుడు ఎగ్జాక్ట్ గా తండ్రికి ఇంప్రింట్ గా ఉంటాడు అని అంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక చూస్తున్నప్పుడు ఆయన దేవునితో పాటు సమానంగా ఉన్నాడు అని అంటాడు. మరి 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 28వ వచనంలో చూస్తున్నప్పుడు దేవుడు తన సొంత రక్తం ఇచ్చి తన యొక్క సంఘాన్ని కొనుక్కున్నాడు అని చెప్పేసి అంటాడు. సో ఇలా చూస్తున్నప్పుడు దేవుడే దేవుని కుమారుడుగా ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ దేవుని కుమారుడు ఎగ్జాక్ట్ గా దేవునితో పాటు ఈక్వల్ గా ఉన్నాడు, తండ్రితో ఈక్వల్ గా ఉన్నాడు. ఆ నా కుమారుడు కూడా దేవుడే అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో ఇదే థియాలజీ గుండా వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి, ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ ని ఎగ్జాక్ట్ గా జీసస్ క్రైస్ట్ కి అప్లై చేయడం కరెక్ట్ అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఈ యొక్క సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి టైటిల్ ని వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు అది కేవలం ఆయన యొక్క డివినిటీకి సంబంధించిందే కాదు, ఆయన యొక్క మెస్సియానిక్ టైటిల్ కి లేదా మెస్సియానిక్ స్టేటస్ ని కూడా రిఫ్లెక్ట్ చేసేది. ఎందుకంటే చెప్పాం కదా, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, దానియేలు 7వ అధ్యాయం ప్రకారం లేదా 4Q 426 ఈ యొక్క టెక్స్టుల ప్రకారం దేవుడి కంటే ఒక కుమారుడు ఉంటాడని చెప్పేసి అనుకున్నాం. ఆ కుమారుడు ఎవరని అనుకున్నాం? 1QSA ద్వారా మెస్సయ అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు మెస్సయ అని చెప్పాలి అంటే నేను ఆల్టర్నేటివ్ గా యూజ్ చేయాల్సిన టైటిల్ ఏంటి? సన్ ఆఫ్ గాడ్. అయితే సన్ ఆఫ్ గాడ్ ఎలాంటి వాడు అంటే హీఈస్ ఆల్సో సన్ ఆఫ్ మ్యాన్. ఆయన మనిషి కుమారుడు కూడా దానియేలు 7 ప్రకారం. మరి దానియేలు 7 ప్రకారం ఆయన డివినిటీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. సో సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక టైటిల్ ని ఉపయోగించడం ద్వారా ఆయన మెస్సయ అనే విషయం నాకు అర్థమైపోతుంది. అలాగే ఆయనలో దైవత్వం ఉందన్న విషయం కూడా నాకు అర్థమైపోతుంది. సో జస్ట్ ఆ ఒక్క పదాన్ని ఉపయోగిస్తూ ఈ యొక్క ఎంటైర్ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది యూదుల యొక్క థియలాజికల్ థ్రెడ్ నుంచి లేదా థియలాజికల్ ఐడియాని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకున్నప్పుడు అపోస్తులు వచ్చినటువంటి కంక్లూషన్ అనమాట. సో ఇదే విషయాన్ని ఇక్కడ మనం మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది మెస్సయ లేదా దేవుని కుమారుడు అనేటువంటి టైటిల్ ని కేవలం మనిషికి ఉపయోగించేటట్టుగా ఉపయోగిస్తారని కూడా చెప్పాను కదా. సో హై ప్రీస్ట్ ఏసైని అదే క్వశ్చన్ అడుగుతాడు. అయితే హై ప్రీస్ట్ అదే మాట అడుగుతాడు, నువ్వు మెస్సయవా, నువ్వు దేవుని కుమారుడువా అని చెప్పి ఇంటర్చేంజబుల్ గా అడుగుతాడు. అడిగినప్పుడు ఏసయ్య అవును అని అంటాడు. అన్న తర్వాత ఏసైకి తెలుసు వీళ్ళందరూ కూడా సన్ ఆఫ్ గాడ్ లేదా మెస్సై అనేటువంటి టైటిల్స్ ని కేవలం మనిషికి మాత్రం అప్లై చేస్తారనే విషయం తెలుసు. సో ఏసయ్య ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాలి. సో వాళ్ళు సన్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఏ ఉద్దేశంలో సన్ ఆఫ్ గాడ్ అని ఏసై చెప్తున్నాడు అది కూడా క్లియర్ గా తెలుసుకోవాలి. సో వాళ్ళైతే నువ్వు మనిషికి సంబంధించినటువంటి సన్ ఆఫ్ గాడ్ అని అంటే లేదు లేదు, నేను కేవలం మనిషిగా ఉన్నటువంటి సన్ ఆఫ్ గాడ్ కాదు, నేను దేవునిగా ఉన్నటువంటి సన్ ఆఫ్ గాడ్ కూడా అని చెప్తూ సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి టైటిల్ ని తనకు తను ఆపాదించుకుంటాడు. మీరు చూస్తారు మనిషి కుమారుడు ఒకరోజు మేఘవాహనుడై లేదా ఆకాశరూఢుడై లేదా మేఘారూఢుడై వస్తాడు అని చెప్పేసి తను తాను
మనిషి కుమారుడిగా పోల్చుకోవడం ద్వారా ఇక్కడ సన్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ సన్ ఆఫ్ మ్యాన్ ఈ రెండింటిని ఇంటర్లింక్ చేస్తూ ఆ కాంటెక్స్ట్ ని వాళ్ళకు ఉన్నటువంటి మెస్సియానిక్ థియాలజీ అయితే ఉందో దాన్ని బ్రాడన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేయడం ద్వారా ఏసు ఒక రకంగా చెప్పాలంటే 4Q 4Q 426 అనేటటువంటి టెక్స్ట్ ని ఉపయోగించుకుంటూ, అంటే అక్కడ ఎలా అయితే దేవుని కుమారుడు మనిషి కుమారుడు రెండింటిని ఇంటర్చేంజబుల్ గా వాడారు, లేదా మనిషి కుమారుడు యొక్క లక్షణాలను ఎలా అయితే దేవుని కుమారుడిగా వాడుతూ అక్కడ మనిషి కుమారుడు దేవుని కుమారుడు ఇద్దరు ఒకటే అనేటటువంటి విధంగా చూపించారో, ఆ యొక్క థియాలజీని ఇక్కడ వీళ్ళకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తూ నేనే దేవుడిని అని చెప్పేసి విషయాన్ని చెప్పారు. అది అర్థమైంది కాబట్టి వాళ్ళకి, నువ్వు ఎలాగా నువ్వు దేవుడిని పిలుచుకుంటావు, నిజంగా ఇది బ్లాస్ఫెమీ, ఇది నిజంగా దైవదూషణ. సో సబ్బాతుని బ్రేక్ చేస్తావు, నువ్వు అసలు ఏది సరిగ్గా ఉండవు, నువ్వు అసలు లా మొత్తాన్ని బ్రేక్ చేస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటించట్లేదు, నువ్వు దేవునిగా ఎలా నువ్వు చెప్పుకుంటావు అని చెప్పేసి వెంటనే అతన్ని శిక్షించడానికి రెడీ అవుతారనమాట. సో దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య తను మనిషి కుమారుడిగా చెప్పుకున్నప్పుడు తను తాను దేవునిగా చెప్పుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధనకి యోగ్యుడనే విషయాన్ని కూడా ఆయన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే అక్కడ యేసయ్య చాలా మంచి, ఒక విధంగా చెప్పకుండానే ఒక మాట చెప్పాడు. మీ అందరూ నన్ను ఆరాధిస్తారు, ఒక రోజు వస్తుంది, ఈ రోజు నన్ను మీరు క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, మీ మీ వేలని ఈ రోజు నన్ను చూపిస్తున్నాయి, కానీ రేపు ఉదయం మీరందరూ కూడా మీ యొక్క మోకాలు నా ముందేసి నన్ను ఆరాధిస్తారు, నేను మిమ్మల్ని అందరినీ తీర్పు తీరుస్తాను అని చెప్పి ఇండైరెక్ట్ గా తాను మనిషి కుమారుడిగా చూపించుకుంటూ ఆ విషయాన్ని కన్వే చేసే ప్రయత్నం చేశారనమాట. సో హెబ్రియల్ రాసినటువంటి పత్రిక మళ్ళీ 1వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొంచెం క్లియర్ గా ఈ కుమారుడు అనేటటువంటి పదం ఎలా ఉపయోగించబడిందో మనకి అర్థమవుతుంది. సో ఈ కుమారుడు అనేటటువంటి, లేదా దైవ కుమారుడు అనేటువంటి వంటి వాడు అంటే యేసయ్య క్రియేషన్ లో భాగంగా కూడా ఉన్నాడు. ఇన్ ది సెన్స్ లైక్ క్రియేషన్ జరుగుతున్నప్పుడు, ఆ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఆయన కూడా అందులో భాగంగా ఉంటూ క్రియేషన్ ని చేశాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నిరంతరం కూడా సింహాసనం మీద కూర్చొని ఆయన రూల్ చేస్తాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి కుమారుడు దేవుని యొక్క లక్షణాలతో దైవత్వాన్ని కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు ఏమైతే ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు. అంతే, వెరీ సింపుల్. ఎందుకు అంతగా డిఫరెన్షియేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే, తండ్రి వేరు కుమారుడు వేరు, కుమారుడి యొక్క జాబ్ డిస్క్రిప్షన్ వేరు, తండ్రి యొక్క జాబ్ డిస్క్రిప్షన్ వేరు. కానీ ఇద్దరు ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, ఒక్క దేవుడే ఇద్దరుగా ఉన్నాడు. కానీ ఇద్దరు వేరువేరుగా కూడా ఉన్నారు బికాస్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో ఆ విషయాన్ని ఎంఫసైజ్ చేస్తూ చెప్పడానికి, ఆ డిఫరెన్షియేషన్ తీసుకురావడానికి దైవ కుమారుడు దేవుడు అనేటటువంటి పదాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. సో ఆ లాంగ్వేజ్ ని ఇక్కడ ఉపయోగిస్తూ ఒకే దేవుడు ఇద్దరుగా ఉన్నాడు కానీ ఇద్దరు వేరువేరు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు తెలియకుండా లైక్ కన్వే చేస్తారు, ట్రినిటీ అనే డాక్టర్ ని కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది వచ్చి అంటుంటారు అనమాట, ఏమని అంటుంటారు, మరి దేవుని కుమారుడు దేవుడు అయినప్పుడు మరి మనం కూడా దేవుని కుమారులమే కదా, మరి మనం ఎందుకు దేవుళ్ళం కాదు అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు. బట్ అగైన్, ఇందాక నేను చెప్పినటువంటి ఈ థియాలజీ మొత్తాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే మీకు ఇక్కడే ఆన్సర్ దొరికేస్తుంది. యేసుని ప్రత్యేకంగా దేవుడు కుమారుడు అని చెప్పేసి అంట కారణం ఏంటంటే, యేసు అలాగే తండ్రి వీళ్ళిద్దరూ కూడా ఆంటలాజికలీ సేమ్ బీయింగ్స్, వాళ్ళిద్దరూ కూడా ఏకమే ఉన్నారు. యేసయ్య ప్రీ ఎగ్జిస్టెంట్ గా ఉన్నాడు, ఈ యొక్క దేవుని కుమారుడు అసలైన దేవుని కుమారుడు ప్రీ ఎగ్జిస్టెంట్ గా ఉన్నాడు, ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు, క్రియేషన్ లో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా, అసలైన దేవుని కుమారుడుగా ఉండగలుగుతాడు. ఆయన మాత్రమే దేవుని కుమారుడుగా ఉండడానికి అర్హుడు. అయితే ఆయన ఏం చేశాడు, ఆ దేవుని కుమారుడు ఏం చేశాడు, ఆ గిరిని, ఆ బౌండరీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి మనల్ని అందరినీ కూడా ఆ యొక్క కుమారత్వంలోనికి లేదా కుమార్తెత్వంలోనికి భాగం కావాలని చెప్పి ఇన్వైట్ చేస్తున్నాడు. ఈ రోజు ఆ బౌండరీ పెరిగింది కాబట్టి మనల్ని ఆ దేవుని కుమారుడు ఇన్వైట్ చేసి తన యొక్క టైటిల్ ని, తన యొక్క స్పేస్ ని మనకిచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ఆయన ద్వారా తండ్రిని తండ్రి అని పిలవగలుగుతున్నాం. అంటే నిజానికి స్పేస్ ఏదైతే ఉందో, అంటే కుమారత్వం కుమార్తెత్వం ఏదైతే ఉందో అది మనది కాదు, అది ఏసయ్యది. ఏసేది మనం అప్పు తెచ్చుకొని మనం వాడుకుంటున్నాం. ఆయన ట్యాగ్ ని మనం మన మెడలో వేసుకొని నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాం. ఆయన దేవుని కుమారుడు కాబట్టే ఈ రోజు మనం దేవునికి కుమారులుగా ఉండగలుగుతున్నాం. సో ఆ యొక్క డిస్టింక్షన్ మనం తీసుకురావాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది మనం వేరు ఆయన వేరు అన్న విషయం అర్థమవుతుంది. సో దేవుని కుమారుడు దేవుడే కదా అని చెప్పేసి అన్నప్పుడు అది ఆయనకి యాజ్ గా వర్కౌట్ అవుతుంది, కానీ మనకు అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనం అడాప్టెడ్ బీయింగ్స్, మనం నిజంగా దేవుని యొక్క కుమారులం కాదు. సో ఇప్పుడు మళ్ళీ మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంకి వచ్చేద్దాం. అక్కడ చూసినప్పుడు మన తెలుగులో ఏమనుంటుందంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే పదం మనకు కనిపిస్తుంది. అలా చూసిన తర్వాత వెంటనే మనం దేవుడి కుమారుడైన అనేటటువంటి పదం మీద మనం ఆగిపోయి దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పి అక్కడ ఎంఫసిస్ చేస్తాం. బట్ అగైన్, మీరు వేరే ట్రాన్స్లేషన్స్ లోకి వెళ్తే, అట్లీస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లోకి వెళ్తే, అక్కడ ఎంఫసిస్ అనేది క్రైస్ట్ లేదా క్రీస్తు అనే పదానికి ఇవ్వాలి.
అక్కడ మీరు చూడండి, అన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ పెట్టాను. యేసు క్రీస్తు అని నమ్మాలి, యేసు దేవుని కుమారుడని నమ్మాలి. అది మనకి ఎంఫసిస్ అన్నమాట. క్రీస్తు అనే పదం అక్కడ ఎంఫసిస్ అన్నమాట. లేదంటే ఆ, దేవుని కుమారుడు అనేటువంటి క్రీస్తు అనే, అది కూడా కరెక్ట్ ట్రాన్స్లేషనే, బట్ అగైన్ ఇది ఇంకొంచెం యాక్యురేట్ గా అనిపిస్తుంది. ఎందుకు ఈ డిస్టింక్షన్ మనకు అవసరం నేను చెప్తాను. మీరు ఒకవేళ టిఈఆర్బి అనేటువంటి ట్రాన్స్లేషన్ చూస్తే యేసు క్రీస్తు అని దేవుని కుమారుడు అని మీరు విశ్వసించాలి అని చెప్పేసి అక్కడ మాట చెప్తాడు. సో మీరు యేసుని క్రీస్తు అని నమ్మాలి, దేవుని కుమారుడు అని కూడా నమ్మాలి. బట్ ఇక్కడ దేవుని కుమారుడు అంటే ఏంటి, ఎలా ఉపయోగించాడు యోహాను? దేవుడు కాదు అనేటటువంటి అర్థం వచ్చేలా ఉపయోగించాడా, దేవుడే అనే అర్థం వచ్చేలా ఉపయోగించాడా? అర్థం కావాలంటే మళ్ళీ మనం యోహాన్ దగ్గరికే వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం చేసినటువంటి సర్వేలో చూసినప్పుడు ఎక్కడా కూడా యేసుకు సంబంధించి లేదా మెస్సయాకి సంబంధించి ఆ రోల్ కి సంబంధించి దేవుని కుమారుడు వేరు దేవుడు వేరు అనేటటువంటి అర్థాన్ని మనం చూడలేం. పైపెచ్చు ఆన్ ఏ కాంట్రరీ ఆ రెండు ఇంటర్ట్వైన్ అనేటటువంటి అర్థం వచ్చేలాగానే మనం చూసాం కదా. మరి యోహానికి ఏ రకమైన థియాలజీ ఉంది? వెల్, అది మనం 1వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది నేను ఐఆర్బి తెలుగు ట్రాన్స్లేషన్ లో నుంచి నేను తీసుకున్నాను. బిఎస్ఐ ట్రాన్స్లేషన్ ఉపయోగిస్తే ఫుట్ నోట్స్ లో మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. అందులో ఏముందంటే, దేవుణ్ణి ఇంతవరకు ఎవరు చూడలేదు, తండ్రిని అనునిత్యం హత్తుకొని ఉండే దేవుడైన ఏకైక కుమారుడే ఆయన వెల్లడి చేశాడు. ఇక్కడ దేవుడైన ఏకైక కుమారుడు అనేటువంటి మీనింగ్ బిఎస్ఏ ట్రాన్స్లేషన్ వాడితే మీకు ఫుట్ నోట్స్ దొరికే అవకాశం ఉంది. బట్ ఐఆర్బి ట్రాన్స్లేషన్ లో దాన్ని పైకే పెట్టేశారనమాట. సో ఇక్కడ దేవుని కుమారుడు ఎవరంట? ఎవరంటే దేవుడంట. సో ఇప్పుడు యోహాను దేవుని కుమారుడు దేవుడు అని చెప్పేసి నమ్ముతున్నప్పుడు, త్రూఅవుట్ ద టెస్టిమెంట్ అదే విషయాలు చెప్తున్నప్పుడు, త్రూఅవుట్ ద గాస్పల్ అదే విషయాన్ని ఉటంకిస్తూ, ఆది వాక్యమునను, వాక్యము దేవుని యొద్దనను, వాక్యము దేవుడైనను, ఆ దేవుడే శరీరధారి మన మధ్య నివసించును అని చెప్పేసి ఇన్ని మాటలు త్రూఅవుట్ ద గాస్పల్ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ మూమెంట్ లో కంక్లూడింగ్ స్టేట్మెంట్ దగ్గర దేవుడు కుమారుడు వేరండి, దేవుడు వేరండి, ఈయన ఈయన దేవుడు కుమారుడే కానీ దేవుడు కాదండి అని ఎందుకు చెప్తాడు? ఆబ్వియస్లీ అలా కాదు. ఒకవేళ రాస్తున్నప్పుడు అక్కడ ఇంకొంచెం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే యేసు క్రీస్తు అని, అలాగే యేసు దేవుడైన ఏకైక కుమారుడు అని మనం ఆయన యందు విశ్వసించడానికే ఆయన ఈ గాస్పెల్ ని రాశాడు. ఈ యొక్క గాస్పెల్ ని యాస్టీస్ గా మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు దేవుడు కాదు అనేటటువంటి కంక్లూషన్ మనం రాలేం. ఇంకా రకంగా చెప్పాలంటే యేసు దేవుడు అని చెప్పడానికి త్రూఅవుట్ ద గాస్పెల్ రాసుకుంటూ వచ్చాడు. యేసు దేవుడు అని నమ్మాలని, దేవుడైన ఏకైక కుమారుడని నమ్మాలి అని చెప్పి ఎంటైర్ టెస్టిమెంట్ రాశాడు. సారీ, గాస్పల్ రాశాడు. కాబట్టి ఇది రక్షణకి సంబంధించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి నేను ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను, ఇక్కడ మనం ఆలోచించాలి. యోహాను ఏ విధంగా యేసు కోసం మాట్లాడుతున్నప్పుడు, యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని కుమారుడు అనేటువంటి టైటిల్ని అప్లై చేశాడు. యేసు దేవుడు అని కన్వే చేయడానికే దేవుడు కుమారుడు అనే టైటిల్ ని ఏసైకి అప్లై చేశాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దేవుడు ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు. ఈ కుమారుడు అనేటువంటి పదాన్ని ఎందుకు అంతగా ఎంఫసైజ్ చేశాడంటే, అది మనది కాదు, ఆ కుమారత్వం మనది కాదు. ఆయనకి తండ్రికి అన్యోన్యమైన సహవాసం ఉంది. ఈ రోజు మనం ఆ ఆయనదైనటువంటి టైటిల్, దేవుని కుమారుడైనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అది క్రీస్తుతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ద్వారా, క్రీస్తుకి యేసుకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం ఆ యొక్క కుమారతత్వంలోని మనం ఎదగగలుగుతాం అనే విషయాన్ని కన్వే చేయడానికి అక్కడ యోహాను 20వ అధ్యాయం 31వ వచనంలో ఈ యొక్క సువార్తని కంక్లూడ్ చేస్తాడనమాట. సో ఇంకా మీరు డీప్ గా స్టడీ చేయాలి అని అంటే అపెండిక్స్ లో చాలా చాలా యూనో స్క్రీన్ షాట్స్ నేను పెడతాం జరిగింది. సో మీరు చూడండి. ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా నేను చెప్పేటటువంటి పీపీటీలో కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ స్లైడ్స్ మీకు అపెండిక్స్ లోనే దొరుకుతాయి. అండ్ దెన్ మీరు ఒకవేళ కమెంటరీస్ చదవాలనుకుంటే ఆ 20వ అధ్యాయం 31కి సంబంధించి దగ్గర దగ్గర 8 పుస్తకాలను ఇక్కడ మీకు పెడతాం జరిగింది. ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి, ఇక్కడ మీకు ఒక 4 కనిపిస్తున్నాయి, తర్వాత ఇక్కడ మీకు ఇంకొకటి కనిపిస్తుంది. సో ఈ యొక్క బుక్స్ ని చదివి లేదా ఈ యొక్క కొటేషన్స్ చదివినా కానీ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం యేసుకు పూర్వం మెస్సైకి సంబంధించినటువంటి నిరీక్షణ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసయ్య ఒక మాట అంటాడు, ఏమనంటాడంటే, నేను ఒకవేళ మీ దగ్గరికి రాకపోయి ఉంటే మీకు ఎటువంటి శాపం ఉండేది కాదు. కానీ నేను మీ దగ్గరికి వచ్చాను, నేను మీ మధ్య అనేక కార్యాలు చేశాను, మీరు నా కార్యాలు కూడా చూశారు, ఎట్ మీరు నన్ను నమ్మలేదు. కాబట్టి మీ యొక్క శిక్ష చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి యేసయ్య ఒక మాట చెప్తాడు. బట్ అగైన్, ఏంటి దాని ఉద్దేశం? ఏ కార్యాలు చూసి ఆయన ఏమై ఉన్నాడని నమ్మాలి అని యేసయ్య కోరుకున్నాడు? అసలు ఇంతకీ ఆ టైం పీరియడ్ లో మెస్సైకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాదు, బట్ అగైన్ రాబోయే కాలంలో ఈ యొక్క వీడియో గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆబ్వియస్లీ మీరు ఈ విషయాన్ని ఫాలో అవుతున్నట్లయితే, ఈ యొక్క పర్టికులర్ వీడియోని చూస్తున్నట్లయితే మీకు సగం క్లారిటీ వచ్చేసి ఉంటుంది. బట్ అగైన్ రెస్ట్ ఆఫ్ ద క్లారిటీ నేను ఆ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఆల్ రైట్, ఐ హోప్ యూ గాట్ దిస్ మెసేజ్ వెల్.
ఒకవేళ మీతో ఎవరన్నా గనక ఇలా వాదిస్తున్నట్లయితే, use this source and then help them understand how Jesus Christ is divine, how Jesus Christ is God manifested, Yahweh manifested, how Jesus is second person of Yahweh, how Jesus is second Yahweh. All right, have a great day. Bye.